2026 సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది మీకు. 2026 ఎందుకంటే మీ యొక్క సప్తమ స్థానంలో గురుడి యొక్క గోచారం ఉంటుంది. గురుడి యొక్క గోచారం మీ సప్తమ స్థానంలో ఉంటుంది కాబట్టి 2026లో కొంత ఉపశమనం, కొంత రిలీఫ్, కొంత పీస్ అన్నది కొంతవరకు వస్తుందనమాట. ఎందుకంటే గురుడు సప్తమ స్థానంలో మీ యొక్క కుజుడు మీదగా గోచరిస్తాడు కాబట్టి కొంత రిలీఫ్ ఉంటుంది. లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురుడు గోచరించినప్పటికీ చంద్రుడి నుంచి షష్టమ స్థానమే అయింది. అది కూడా పెద్ద ఏం కలిసి రాదు. సో ఓవరాల్‌గా మీకు లైఫ్‌లో రిలీఫ్ ఎప్పుడొస్తుందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురు మహర్దశలో గురుడితో పాటు ఎవరెవరు యాక్టివేట్ అయ్యారు అంటే, గురుడితో పాటు శని రాహువులు కూడా రవి రాహువులు కూడా యాక్టివేట్ అయ్యారు. సో 2028 నుంచి శని మహర్దశ మొదలవుతుంది. ఆ శని మహర్దశలో శనితో పాటు ఎవరైనా యాక్టివేట్ అయ్యారంటే ఇంకెవరు యాక్టివేట్ అవ్వట్లేదు. వివాహపరంగా మీకు సమస్యలు ఉంటాయండి. ఐయామ్ సారీ టు సే దిస్. వివాహపరంగా సమస్యలు ఉంటాయి. తప్పదు. అంటే కొంతకాలానికి నెమ్మదిగా వాటి నుంచి బయటపడతారనమాట. కొంతకాలంగా ఏముంది అలవాటయిపోతది. ఏముంది? కాపోతే సమస్యలు ఉన్నాయి. క్లియర్‌గా కనపడుతుంది కదా!